తెలుగు చిత్ర పరిశ్రమల్లో ముఖ్యంగా దర్శకుల గురించి మాట్లాడుకుంటే మరి ప్రస్తుత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అంటే దర్శకులు హీరోలు ఎక్కువగా కమర్షియల్ చిత్రాలు తీయడానికి అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. అది ఎప్పుడైతే మగధీర, బాహుబలి 2, ఆ తర్వాత వచ్చి KGF 1, KGF 2, దేవర, ఆ తర్వాత పుష్ప 1, పుష్ప 2, ఇట్లా మొత్తం మీద భారీ బడ్జెట్ చిత్రాలు తీయడానికి అంటే అదొక వ్యాపార మార్గంగా కూడా ప్రస్తుతం సినీ పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మనం సినీ పరిశ్రమను తీసుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించబడేవి, విడుదలయ్యేవి. ప్రేక్షకులు కూడా ఆ చిత్రాలను బాగా ఎంజాయ్ చేసేవారు. అంటే కుటుంబ కథా చిత్రాలు కావచ్చు, ప్రయోగాత్మక చిత్రాలు కావచ్చు. అదేవిధంగా మరి కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో అంటే వివాహ బంధం గురించి కావచ్చు, స్నేహం గురించి కావచ్చు, తల్లిదండ్రుల యొక్క గొప్పతనం గురించి కావచ్చు, డబ్బు గొప్పతనం గురించి కావచ్చు, సామాజిక అంశాలపైన చాలా చిత్రాలు మరి రూపొందించారు అప్పటి దర్శకులు. కళాత్మక చిత్రాలు ముఖ్యంగా కె. విశ్వనాథ్, సాగర సంగమం, స్వాతి ముత్యమం, స్వర్ణకమలం, ఆయన చాలా అద్భుతమైన చిత్రాలు తీశాడు. మన అందరికీ తెలిసిన విషయమే. అతని చిత్రాల్లో రక్తపాతం ఉండదు, ఫైటింగ్ ఉండదు, కేవలం సామాజిక అంశాలను చూపిస్తూ ఒక చక్కటి కథలను అందించడం. నిజంగా కె. విశ్వనాథ్ లాంటి వారు నిజంగా లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి అట్లాంటి వాళ్ళ లోటును ఎవరైనా భర్తీ చేస్తారంటే ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. బాపు కూడా అద్భుతమైన దర్శకుడు. శ్రీరామరాజ్యం ఆయన చివరి చిత్రం అనుకుంటా, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, మరి పాతకాలంలో కూడా చాలా సినిమాలు తీశాడు ఆయన. గొప్ప దర్శకుడు. బాలచందర్, మరో చరిత్ర కావచ్చు, చాలా సినిమాలు తీశారు వాళ్ళు. మరి అలాంటి చిత్రాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయాయి. మరి కొద్దో గొప్ప మరి ప్రస్తుతం ఉన్న కాలంలో మరి సినిమా పరిశ్రమలో తన పంతాను మార్చుకోకుండా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన 2001 నుండి అంటే ఆనంద్ సినిమా, ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనేది ట్యాగ్ దానికి. చాలా అద్భుతమైన చిత్రం, మంచి ప్రేమ కథా చిత్రం, మంచి పాటలు, అంటే మొత్తం అంటే సకుటుంబ సపరివార సమేతం అంటాం కదా, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా చాలా ఆహ్లాదంగా మంచి పాటలు, కామెడీ, ప్రేమ, ఇవన్నీ స్నేహం, ఇవన్నీ కలగలిపి ఆయన సినిమాలు రూపొందిస్తూ ఉంటాడు. గోదావరి కావచ్చు, ఫిదా కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, మంచి చిత్రాలు తీసే దర్శకుడు ఆయన. కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లకుండా మంచి చిత్రాలను అందించే దర్శకుడుగా శేఖర్ కమ్ములకు గొప్ప పేరుంది. మరి ఇటీవల ఆయన కుబేరా అనే చిత్రాన్ని తీయడం జరిగింది. సినిమా కూడా చాలా బాగుంది, మంచి కథ, సామాజిక అంశం ఉంది. నిజంగా భిక్షగాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, భిక్షగాడి పాత్రలో ధనుష్ చాలా గొప్పగా నటించడం జరిగింది. నిజంగా అవార్డు కూడా ఇవ్వాల్సిందే ఆ పాత్రకు, అతనికి. ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటించారు. మొత్తం మీద సినిమా కథ బాగుంది. కలెక్షన్స్ పరంగా కూడా మరి డే 1 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది. అంటే పాన్ ఇండియా సినిమాగా రూపొందించబడింది చిత్రం. ఇక శేఖర్ కమ్ముల ఈ చిత్రకథ రాసుకున్నప్పుడు మరి సిబిఐ ఆఫీసర్ పాత్రకు మోహన్ లాల్ని అనుకున్నాడట. మలయాళ నటుడు మోహన్ లాల్, మలయాళ సూపర్ స్టార్ అనుకుంటా. మరి ఆయన కథ వినిపించడము, ఆ తర్వాత ఆయన డేట్స్ అడిగినప్పుడు మళ్ళీ కథ వినిపించాలి, మరొకసారి మళ్ళీ వింటానని చెప్పి అడిగినప్పుడు శేఖర్ కమ్ముల కొంత వెనకడుగు వేసి, అయితే ఈ సిబిఐ ఆఫీసర్ పాత్రను నాగార్జునతో వేయిస్తే చాలా బాగుంటుందని చెప్పి మనసులో అనుకొని మరి ఒకరోజు అక్కినేని నాగార్జునను కలిసి కథ చెప్పడం జరిగిందట. ఇక నాగార్జున కథ విన్న తర్వాత ఇది కీలక పాత్ర అయిపోయినప్పటికీ చిన్న పాత్ర, మరి నేను హీరోగా ఇండస్ట్రీలో చేస్తున్నా ప్రస్తుతం, మరి ఈ పాత్ర చేస్తే నాకు
అంటే కెరీర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన శేఖర్ కమ్ములతో తన యొక్క ఏదైతే ఆ విధంగా రెస్పాండ్ అయ్యాడట. శేఖర్ కమ్ముల మరి పట్టు వదలని విక్రమార్కుల్లా అక్కినేని నాగార్జునను ఒప్పించి ఆ పాత్ర వేయించడం. ఇప్పుడు నిజంగా ఆ సినిమాలో ఆ కథలో ఆ పాత్ర కీలకంగా ఉండడం, నాగార్జున కూడా పాత్రకు చాలా న్యాయం చేశాడు, ఒదిగిపోయాడని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో మరి మలయాళ సినిమా రంగంలో మమ్ముట్టి కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, సురేష్ గోపి కావచ్చు, తమిళంలో కమల్ హాసన్ కావచ్చు, అదేవిధంగా విక్రమ్ కావచ్చు, సూర్య కావచ్చు, కొన్ని వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రాలు నటించడానికి ఆ పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి మన హీరోలకు ఇమేజ్ అడ్డం వస్తుంది. కట్ చేస్తే ఫైట్ పాటలు మొత్తం మీద ఒక కమర్షియల్ యాంగిల్లో కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ మరి ఇటీవల ఈ సినిమా ఏదైతే సినిమా సక్సెస్ మీట్లో మరి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా నేను చూశాను, నాగార్జున చాలా చక్కగా నటించాడు, చాలా అద్భుతంగా ఉంది. శేఖర్ కమ్ములకు కూడా ఈ విధంగా అతను అభినందనలు తెలపడం జరిగింది. నాగార్జునను అభినందిస్తూ ఇలాంటి కథలు నేను కూడా చేయాలనుకుంటున్నాను, ఇలాంటి కథలు ఒకవేళ అవకాశం అయితే చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి పరిణామము. మరి మన స్టార్ హీరోలు కూడా ప్రయోగాత్మక చిత్రాలు నటించాలని, వాళ్ళల్లో ఉన్న గొప్ప నటులను వెలికి తీసేలాగా వాళ్ళు ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని చెప్పేసి కూడా ప్రేక్షకులు చాలామంది కూడా కోరుకుంటున్నారు. మలయాళంలో లాగా మరి తెలుగులో కూడా చిరంజీవి అయినా, వెంకటేష్ అయినా, నాగార్జున అయినా, మరి ఇతర సూపర్ స్టార్స్ అయినా కూడా ప్రయోగాత్మక చిత్రాలు నటించడానికి, అదేవిధంగా రూపొందించడానికి కూడా వాళ్ళ వంతు కృషి చేయాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. మొత్తం మీద కుబేరా చిత్రం అయితే సూపర్ హిట్ అయింది, మంచి సినిమా. మరి శేఖర్ కమ్ముల్ లాంటి దర్శకులు తెలుగు చిత్ర సినిమాకు చాలా అవసరం. మరి అట్లాంటి వాళ్ళని కూడా మన ప్రేక్షకులు కావచ్చు, సినిమా రంగం కావచ్చు, వాళ్ళని ఆదరించాలి, అటువంటి వాళ్ళకు తోడ్పడాలి, వారికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను కావచ్చు చాలామంది అయితే కోరుకుంటున్నాను.